ఉదయం పోతారు, సాయంత్రం వచ్చేస్తారు, ఫ్లైట్ ఎక్కే అవసరం కూడా ఉండదు. దాని మీద దాన్ని చేయడం జరుగుతుంది. ఆ ఇష్యూ క్లోజ్ అయింది. మీకు ఇంకొక అప్పీల్ లాగా చేస్తున్నాను. దట్ ఈజ్ ద డిఫరెంట్ ఇష్యూ, అఫీషియల్ ఇష్యూ. అది కూడా ఇంపార్టెంట్. కాకపోతే దీంతో పాటు ఈరోజు నిన్న ఈరోజు సోషల్ మీడియాలో 1-2 ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం, అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం, దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఒక మహిళా అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, వాళ్ళు తీసుకునే నిర్ణయం. నల్గొండలో నేను వచ్చిన తర్వాత 4 కలెక్టర్లు మారిండ్రు. ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు, మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫార్మ్ చేయరు, మాకు చెప్పి ట్రాన్స్ఫర్లు చేయరు. రెండవ విషయం, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఒక తపస్సులాగా ఎంతో కష్టపడి మేధావి అయితే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు రావు. ఎమ్మెల్యే ఎంపీ అంటే ప్రజలలో ఉండి పోరాటం చేసి ప్రజల పక్షాన ఉండి ఒక పార్టీ సపోర్ట్తోనో అవసరమైతే ఇంకా బాగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కావచ్చు. కానీ అలాంటి ఐఏఎస్ ఐపీఎస్లని బాగా కష్టపడే వారిని ప్రజల కోసం 24 గంటలు ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ సెలవులు ఉండవు. జిల్లా మొత్తం అన్ని డిపార్ట్మెంటు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు రిటైర్మెంట్ అనేది ఉద్యోగస్తులకు తప్పని. అది ప్రభుత్వం తీసుకునే చర్య. ఆ చర్యలో భాగంగా అక్కడ ట్రాన్స్ఫర్ జరిగి వేరే జిల్లాలో పోయి జాయిన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా ఆ జిల్లా మంత్రి అని చెప్పి ఆఫీసర్ల మీద ఆ విధంగా అభాండాలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియా మిత్రులకు, అన్ని రకాల మీడియా మిత్రులకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాసే ప్రతి రాత, మీరు చెప్పే సైడ్కి వెళ్ళి చెప్పేది కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, దగ్గర బంధువులు ఉంటారు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. వాళ్ళను కూడా ఎవరైనా ఈ విధంగా మీ మీద అంటే మీరు ఎంత బాధపడతారో ఆలోచించుకోవాలి. సరే ఆ ఛానల్ ఎక్కువ రేటింగ్ పెరగాలనో, యూట్యూబ్ ఛానల్ అయితే లైక్స్ రావాలనో కాంపిటీషన్లో పడి ఆ మహిళా ఆఫీసర్లని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి, అది స్టేట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీరందరూ కూడా దానికి ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. రేపు మీకు ఈ పరిస్థితి ఎదురైతే ఏ విధంగా ఉంటుంది? రాజకీయ నాయకులు అంటారా, ముఖ్యమంత్రి మీద కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో, కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న మొన్న ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే, రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. కానీ మీరు 24 గంటలు ఐఏఎస్ ఎంపీ కంటే మీరు చూడండి ఎన్ని ఏళ్ళ మీద చెప్పవచ్చు, వేల మీద ఉంటారు. 140 కోట్ల మంది ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకోవాలి?
ఎట్లా బతకాలి మీరు? అంటే సమాజంలో మీకు ఏ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ సోషల్ మీడియా కానీ మేము గౌరవిస్తాం, కానీ మీకు ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మీరు కరెక్ట్గా ఉండాలనే నా విజ్ఞప్తి. మీరని వాళ్ళని మానసిక విధంగా ఇబ్బందులు పెట్టి మీకు వ్యక్తిగతంగా ఏమైనా చెప్పాలంటే మీకు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు, మీ ఇది తప్పు ఇది కరెక్ట్ అని కూడా మీరు చెప్పొచ్చు. కానీ మీ సోషల్ మీడియా ఛానల్ పెట్టి, అందుకనే నేను సోషల్ మీడియా వాళ్ళని కూడా విమర్శిస్తలేను. మీరే ఆలోచించుకోవాలి. మీకు రేపు పరిస్థితి అయితే ఏదో విధంగా మీరేమైనా చేసినా చేయకుండా మీ మీద కోపం ఉన్నామో లేదని పెట్టుకోవచ్చు. దీనికి లిమిట్ లేదు కదా, దీనికి ఏం మీద అబ్జెక్షన్ లేదు కదా. దీనికి పెట్టుకుంటే అప్పుడు మీరు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితిలో ఉంటే మీ పరిస్థితి ఏంది? మీ ఇంట్లో పరిస్థితి ఏంది? మీ బంధువుల పరిస్థితి ఏంది? నిజంగా ఎందుకంటే ఒక మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప ప్రాంతాలు వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టమైనట్టు ఎక్కడ ఎప్పుడు చేయాలి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు అది. అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన సీఎంఓ మహిళది ఒకటి, అంతకంటే ముందు ఇంకా ఘోరమైన వీడియో చూసినాం. ఎంతోమందికి అడిగినా అడగకపోయినా స్కూళ్ళు కాలేజీలే కాదు వందలాది మంది డాక్టర్లు గీటర్లు ఐఐటి వాళ్ళు నల్సర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు సంవత్సరానికి 100 మంది ఉంటారు స్టూడెంట్స్. మీరు ఎప్పుడు కూడా బయట ఎన్నికలప్పుడు కూడా నేను చెప్పలే ఇంతమందిని చదివిస్తా ఇంతమంది చదివి, ఎందుకంటే ఇది రాజకీయాల కోసం కాదు. ఇవాళ వేదాంత గ్రూపు అగర్వాల్ వాళ్ళ కొడుకు చనిపోతే ఆయన పెద్ద బిలియనియర్, ఒరిస్సా కిందవాడు, అమెరికాలో ఐస్ ట్రెక్కింగ్ చేస్తుంటే వేదాంత గ్రూప్ వాళ్ళ ఒకటే కొడుకు ఆ ఐస్లో ట్రెక్కింగ్ చేస్తుంటే హెడ్ ఇంజ్యూరీ అయ్యి హాస్పిటల్లో చనిపోతే ఇవాళ పత్రికల్లో చూసిన ఆయన 70 లక్షల కోట్లకు ఉంటాడు. 75% మొత్తం పేదలకు దాన ధర్మాలు డొనేషన్కి ఇచ్చింది వేదాంత గ్రూప్ చైర్మన్. ఒక కొడుకు పోతే, నాకున్న ఒక్క కొడుకు పోతే తెలంగాణ ఉద్యమంలో మంత్రిగా ఉన్నప్పుడే నేను రాజీనామా చేసిన నిరాదీక్ష చేసినప్పుడు నా పక్కకు కూర్చున్నాడు కొడుకు. ఆ తర్వాత ఆయన కూడా మాట కొడుకు కూడా చెప్పాడు, అరే అంతమంది పిల్లలు చేస్తున్నారు నీకు మంత్రి పదవి ఎందుకు, నువ్వు కూడా ఉద్యమం చేయి రాజీనామా చేయి అన్నాడు. అంటే అలాంటి వ్యక్తి నల్గొండలో కిరాయి ఇంట్లో ఉంటూ R&B గెస్ట్ హౌస్లో ఉంటూ ఎవరు వచ్చినా మా ఇంటికాడ ఖాళీ చేతులతో పోరు. నా దగ్గర లేకున్నా ఎవరన్నా నేను సహాయం చేసిన వాళ్ళని, అరే పలానా పేదోళ్ళు వచ్చిండ్రు చదువుకోవాలంట, ఏవో జబ్బు వచ్చిందంట, బిడ్డ పెళ్ళిందంట అని అడిగాను ఇస్తా, ఖాళీగా ఎవరు పోరు. అందుకని ఇలా డెవలప్మెంట్ కాగానే 6 సార్లు గెలిపారు. పేదవాడు కళ్ళల్లో నీళ్ళు వస్తే మన కళ్ళల్లో నీళ్ళు రావాలి, వాడి కంటి నీళ్ళు చూపాలని చెప్పి నా ఉద్దేశంతోనే ఇవాళ 6 సార్లు గెలిపించింది. నాకు ఎవరు బ్యాకింగ్ ఉండి మా నాయన ఎమ్మెల్యే ఉండి కోటీశ్వరుని కాదు. నేను ఇక ఒక అర్బన్ ప్రాంతంలో ఒకసారి గెలిస్తే 2వ సారి గెలవాలంటేనే అర్బన్ ఓటర్స్ అయ్యారు. మీరు ఇండియా మొత్తం లెక్క తీయండి, వరుసపోతే 4 సార్లు, ఒకసారి గ్యాప్ వచ్చినా మళ్ళీ 5వ సారి 60,000 మెజార్టీతో గెలిపించింది. అక్కడ ఓడిపోతే భువనగిరిలో 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా భారతదేశంలో రికార్డు సృష్టించి ఎంపీ అయినా. ఇప్పుడు ఇంత చరిత్ర మీ అందరికీ తెలుసు, అందరు పాత మిత్రులే అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీసి, మానసికంగా నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలామంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయంలో కానీ మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన మళ్ళా పార్లమెంట్ సభ్యునిగా కనీసం పోలింగ్ బూత్ ఖర్చులు కూడా ఇవ్వకుండా గెలిచిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్బన్లో గెలిచుడు వేరు. తెలంగాణ ఉద్యమకారులు జనగామ
భువనగిరి లాంటి ప్రాంతాల్లో కూడా నాకు మెజార్టీ వచ్చింది. అంటే మీరు ఎవరిని వదిలిపెడతారు? నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద ముఖ్యమంత్రి మీద వేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాడు కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మాదేదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి. ఏం చేస్తాం? ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరు కుట్ర ఉందో పోలీస్ రిపోర్టు డైరెక్ట్ సీఎం గారు, అడిషనల్ డీజీపీ గారు, శివధర్ రెడ్డి గారు గంట మాట్లాడిండు. వాళ్ళు ఉంటుంది కానీ ఎవరుంటుందని కాదు. ఆలోచించినప్పుడు ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మీరు ఏందో ఏం తెలుసుకోకుండా 3 రోజులు వేస్తుంటే ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించుకోవాలి. నేను ఇప్పుడే చెప్పినా, నీకు ప్రత్యేకత ఉంటున్నా టీవీ ఛానల్స్ రిపోర్టర్లా, అరే మనోడు ఫాస్ట్ ఉన్నాడు, మంచి పేరు ఉందంటే అవతల నేను ఏదో ఒకటి చేస్తాడు. ఇక నిన్ను మన ఎక్కడ నేను చూడలే, ప్రతీక్ ఉన్నదా, నేను మా ప్రతీక్ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్లో జనరేట్ చేసి నాకు ఏడ్స్ పంపిస్తే అది చూసి నేను చూసి ఎడవలేక నేను చూడలే. సేమ్ లైవ్ ఇప్పుడు బతుకున్నట్టు, ఇప్పుడు బతుకుంటే ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టు ఆర్టిఫిషియల్ తయారు చేసి నాకు పంపించు. ఇంకో న్యూస్ ఛానల్లో ఫోన్ నా ఫోన్ తీసేసినాడు. 994829 మా పిఏ దగ్గర ఇప్పటికి 26 ఏళ్ళకి 30 ఏళ్ళకి వెళ్ళి ఉన్నది ఫోన్ తీసేసి. అది పిఏ దగ్గర ఎందుకు పెట్టమంటే అది 30 ఏళ్ళకి వెళ్ళి ప్రతి ఒక్క నెంబర్ వస్తుండేది. మీరు ఇప్పుడు పొద్దున ఇంటికి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, అందుకనే లేట్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్ మాట్లాడి ఎత్తకపోతే ఆడు బాధపడతాడు. ఎమ్మెల్యే వచ్చినాడు, ఆఫీసర్లు వచ్చినాడు, మేము వస్తే ఇంత దూరంకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతాను మీరు అంటాడు. అది పెట్టే మన పిఏల నెంబర్లు ఉంటాయి, నా నెంబర్ ఉన్నది. ఎమర్జెన్సీ ఉంటే 10 మంది పిఏలు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. నా రెగ్యులర్ ఫోన్ నెంబరు ఇప్పుడు మీరు మన సర్పంచ్ ఎలక్షన్ చేస్తారంటారే. ఆ పిఏకి కూడా 24 గంటలు వస్తుంది ఆ ఫోన్. 30 ఏళ్ళకి ఉన్న ఫోన్ అది, యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫోను. నేను చెప్పేది ఏంటంటే నువ్వు అట్లా తీయాలంటే నేను చెప్తున్నప్పుడు సీఎం గారు ఇంతకుముందు డైరెక్ట్ ఫోన్ చేసేది, ఎప్పుడు ఆయన ఎత్తేది. ఇప్పుడు పిఏ ఎత్తున్నా లేడా? నాకు మన మినిస్టర్ కానప్పటికెళ్ళి ఎంత పెద్ద ఫోన్ ఉన్నా నేనే ఎత్తేవాను. నాకు కొంత ఎందుకు ట్రీట్మెంట్ కాదు? పెద్ద డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈఎన్టీ అందరూ చూసాం, అమెరికాలో కూడా చూపించాను. బొంగురు పోతుంది. ఎందుకు పోతుంది? నీ వోకల్ కార్డు నీకు బై బర్త్ అని వచ్చింది, తక్కువ మాట్లాడాలి, ఎప్పుడు వాటర్ తాగుతుండాలి, నీకు మెడిసిన్ లేదు, వాయిస్ రెస్టే మెడిసిన్. ఈ ఫోన్ మాట్లాడకుండా కూర్చుంటే మన ఆఫీసర్స్ రివ్యూ చేయలేము, ఇది చేయలేమని అది అక్కడ పెట్టాం. సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్ కూడా ఆ పిఏ దగ్గర మసూర్ రెడ్డి దగ్గరనే ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది. అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ గవర్నమెంట్ మనదే కాబట్టి ఎంఆర్ఓ ఎస్ఐలు పెద్ద పనే ఉంటుంది. అది కూడా వార్త చేసాను, ఫోన్ లేదని. ఫోన్ లేకుండా నేను బతానా? ఆ ఫోన్తోనే 6 సార్లు గెలిచిన నేను. అంటే నువ్వు ఎత్తాను నీతో కూడా మాట్లాడలేను. ఇక ఇప్పుడు మినిస్టర్ అంటాడు, వాడు హాస్పిటల్ అంటాడు, వాడు కాలేజ్ సీట్ అంటాడు, వాడు నారాయణ కాలేజ్ సీటు, వాడు ట్రాన్స్ఫర్ అంటాడు, వాడు డిప్యుటేషన్ అంటాడు. ఇంకా ఇదే సరిపోతుంది. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? 60,000 కోట్ల రోడ్లు తెచ్చిన హ్యామ్ రోడ్స్ 17 తారీఖు క్యాబినెట్లో పెడుతున్నా. సీఎం గారు క్యాబినెట్లు పెట్టి అప్రూవ్ చేయాలని మీ పత్రికల్లో కూడా వచ్చింది. 11,400 కోట్లు ఎట్ టైం టెండర్లు పిలిచినాం. ఈ హైవేలు శ్రీశైలం మననూరు 52 కిలో ఫ్లైఓవర్ ఇన్ని ఏ మినిస్టర్ అని తెచ్చిందా? నాకున్న అనుభవం కానీ, నాకున్న ఓపిక కానీ, నాకు బిజినెస్ లేదు. 24 hours ఇదే చారిటీ చేసుడు, అడిగితే చేస్తాను. నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అమెరికాలో కానీ ఇక్కడ కానీ ఉన్నవాళ్ళు ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాను, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ దీని కానీ. ఇప్పుడు శ్లోక భాష్యం టైంలో ఒక గవర్నమెంట్ స్కూల్ని బొట్టుగూడ హై స్కూల్ని కోమటిరెడ్డి ప్రదీప్ బొట్టుగూడ హై స్కూల్ అని 12 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో గవర్నమెంట్ స్కూల్ తయారు చేసి రేపు సీఎం గారు అమెరికా పోయి వచ్చిన తర్వాత ఓపెనింగ్ పెట్టాం. కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ నేషనల్ హైవేస్, ఫోన్ నెంబర్ 103310 ఇది పెట్టి
పొద్దున 3 గంటలకు లేచి ఎస్పీలు అందరికీ మా సూర్యాపేట ఎస్పీ దాకా మాట్లాడినా. నేను ఇయ్యాలనే వస్తా మోటార్ సైకిల్ వేసుకొని అని చెప్పి అంటే సార్ ఇయ్యాలి వద్దు సార్, ఇవాళ కొంచెం తక్కువనే ఉంటుంది, ఇవాళ రాత్రి వరకు పెరుగుతుంది, ఇంకా సెకండ్ సాటర్డే మధ్యాహ్నం కొద్దిగా అయింది, ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు అయితే పోతుంది, ఆగినప్పుడు చెప్తాం మీరు రండి, మళ్ళీ మీరు వచ్చి మోటార్ సైకిల్ తీసుకొని మీరు తిరుగుతుంటే మళ్ళీ ట్రాఫిక్ మీ ఏమని మీ ఈ కార్యకర్తలను ఫాలో చేస్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మేము చెప్పినప్పుడు రండి. ఎస్పీ గారు నా ఎమ్మడి కూర్చుంటాడు, కలెక్టర్ గారు ఇంకో ఎమ్మెల్యే ఎమ్మడి కూర్చుంటాడు, అట్లా ఏదో 2 రోజులు కష్టపడదాం, ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, ఇప్పుడు అన్నీ ఆఫీసులు ఆడలే కదా. అంటే ఆ విధంగా ప్రజల కోసం ఆలోచిస్తూ తెలంగాణ కావాలని 3 ఏళ్ళ మంత్రి పదవి ఓడిపెట్టుకొని మంత్రి పదవులే కావాలి మన అందరూ పోయింది. మన తెలంగాణ మన వచ్చినప్పుడు అప్పుడు రాజీనామా చేసి మన తెలంగాణ వచ్చినా మంత్రి తీసుకుంటున్నా, మన వారి అందరం ఢిల్లీకి పోయింది తప్ప నేను మినిస్ట్రీ కోసం ఢిల్లీకి కూడా పోలే, పోర్టుపోలియో కోసం ఢిల్లీకో కలవలేదు. వాళ్ళు ఇచ్చిన పోర్టుపోలియో తీసుకున్నా, దానికి న్యాయం చేస్తున్నా. అందుకని మీకు మళ్ళొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు కుటుంబాలు నాశనాలు చేసి కొందరు సూసైడ్ కూడా చేసుకుంటారు సోషల్ మీడియాతో, యూట్యూబ్ ఛానల్ ఇచ్చే వార్తలతోని. దయచేసి అది స్టాప్ చేసి సమాజానికి ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇవ్వండి. సమాజానికి సంబంధించి మాలాంటి వారికి ఫౌండేషన్ ద్వారా చేసే అవకాశం కూడా కల్పించండి. మీ ప్రెస్ మిత్రులకు కూడా మళ్ళీ మీ ప్రెస్ అకాడమీ పోతే మహిళా రిపోర్టర్లు వచ్చి మాకు కొన్ని ఏసీలు బాత్రూమ్కు 5 లక్షలు కావాలి సార్ అన్నాం. ఎవరు అడిగినా ఇస్తలేరు, మేము ఇన్కంప్లీట్ ఉందన్నాం. ఇమీడియట్గా ఇచ్చి ఎమ్మెల్యే కంప్లీట్ చేయించిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఇమీడియట్ కంప్లీట్ చేయించిన. ఓపెనింగ్ రమ్మంటే మీరే చేసుకోండి, మేము ఓపెనింగ్ దానికి వ్యతిరేకం, మీరే చేసుకోండి అని చెప్పిన. ఇప్పుడు ప్రెస్ క్లబ్ పర్మనెంట్ కడతానికి కూడా ఆ